రజత్ పటిదార్ ఒకప్పుడు ఐపీఎల్ ఆక్షన్లో అన్సోల్డ్ ప్లేయర్. ఇవాళ అదే ప్లేయర్ ఆర్సీబీకి మొదటి ఐపీఎల్ ట్రోఫీ తీసుకొచ్చిన కెప్టెన్. ఆయన జర్నీ ఈజీ కాదు. ఆర్సీబీలో ఛాన్స్ వచ్చింది, కానీ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. తర్వాత ఆక్షన్లో ఎవ్వరూ కొనలేదు. కెరియర్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనుకున్న టైంలో ఆర్సీబీ రీప్లేస్మెంట్ ప్లేయర్గా మళ్ళీ అవకాశం ఇచ్చింది. కానీ రజత్ ఆ ఛాన్స్ని ఆర్డినరీగా తీసుకోలేదు. లక్నో మీద ఎలిమినేటర్ మ్యాచ్, ప్రెషర్ సిచ్యువేషన్. అక్కడ ఫియర్లెస్ బ్యాటింగ్తో సెంచరీ కొట్టాడు. ఆ రోజు ఆయన రన్స్ మాత్రమే చేయలేదు, తనని రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత ఇంజరీస్ వచ్చాయి, సెట్ బ్యాక్స్ వచ్చాయి, క్రిటిసిజం వచ్చింది. అయినా ఆయన ఆగలేదు. ఎందుకంటే విన్నర్స్కి ఫెయిల్యూర్స్ ఎండ్ కాదు, అవి కమ్బ్యాక్ స్టార్టింగ్. తర్వాత ఆర్సీబీ ఆయన్ని క్యాప్టెన్ చేసింది. చాలామంది డౌట్ చేశారు, కానీ కామ్ క్యాప్టెన్సీ, ఫియర్లెస్ మైండ్ సెట్తో రజత్ పటిదార్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 18 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ ఫైనల్లీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఆ ట్రోఫీని ఎత్తింది ఒక సూపర్ స్టార్ కాదు, ఒకప్పుడు అన్సోల్డ్ అయిన ప్లేయర్ రజత్ పటిదార్. ఆర్సీబీ ಹೊಸ నాయక రజత్ పటిదార్. ನಮಸ್ಕಾರ ಬೆಂಗಳೂರು. ಹೆಂಗಿದ್ದೀರಾ?